welcome to Chota Chef. Everyday ప్రతిసారి నేను మా చైతు మీ ముందుంటాం కదా, కొత్త కొత్త రెసిపీలతో కొత్త కొత్త వంటకాలతో నోరు ఊరిపోతూ ఉంటుంది కదా. మరి ఆలస్యం ఎందుకు, మరి షో స్టార్ట్ చేద్దామా? చైతు 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 ఏంటి అక్కడున్నావు? దా, ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, వెళ్దాం. నానక్క, ఎందుకు? మమ్మీ నన్ను తిట్టింది. ఏ? నేను చాక్లెట్ అడిగాను కానీ నన్ను కొనిచ్చలేదు. అవునా? అంతెందుకు, ఇప్పుడు మనం చాక్లెట్ శాండ్విచ్ చేయబోతున్నాం కదా. అవునా? దా అయితే చేద్దాం. చాక్లెట్ శాండ్విచ్ స్టార్ట్ చేసేద్దామా? నీకు వచ్చా శాండ్విచ్ చేయడం? వచ్చు. అయితే నేను ఒక్కదాన్ని ఎందుకు, ఇద్దరం కలిసి చేసేద్దాం. ఓకే, రెడీ, లెట్స్ స్టార్ట్ చాక్లెట్ శాండ్విచ్. మరి చాక్లెట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు చూసేద్దాం. ఓకే, చాక్లెట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, బటర్, చాక్లెట్ సాస్, చాక్లెట్ చిప్స్, చాక్లెట్ రైస్, చాక్లెట్ క్రంచెస్. సో స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ స్టవ్ వెలిగించుకోవాలి, బెల్లం పెట్టేయాలి. సో ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్. నో నాట్ ఫస్ట్ బ్రెడ్ స్లైసెస్, ఇది కొంచెం వేడవ్వాలి. వేడైన తర్వాత ఇది 1.5 స్పూన్. ఏంటిది? బట్టర్ స్పూన్. సో స్పూన్ తీసుకొని 1.5 స్పూన్ ఆఫ్ బటర్ వేయాలి. సీడ్స్ డాన్సింగ్. మెల్ట్ అయిపోయింది ఫుల్గా, ఇంకా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు బ్రెడ్స్. సో బ్రెడ్ స్లైసెస్ 2 పెట్టుకుందామా? ఫస్ట్ 2 పెట్టేసుకుందాం. సో ఇది బాగా రోస్ట్ అవ్వాలి. సో మరి మన డైలాగ్ స్టార్ట్ చేసేద్దామా? ఫస్ట్ నువ్వు స్టార్ట్ చేస్తా, నేను స్టార్ట్ చేయనా? డైలాగ్ కాదు, నేను పాట పాడతా, నువ్వు డైలాగ్ చెప్పు. బాహుబలి ప్రభాస్ డైలాగ్ చెప్తా. నేను ఎప్పుడు చూడని కళ్ళు నన్ను దేవుళ్ళు చూస్తున్నాయి. ఆ తల్లి వంటి పైన గాలి చూస్తుంటే నా కళ్ళు నెరపెక్కుతున్నాయి. ఎందుకు? నేను మనిషిని. సారీ, చెఫ్ని. చెప్పా? యా, వి ఆర్ రైట్. యా. సో రోస్ట్ అయిపోయింది. సో ఇంకోటి స్లైస్ కాలింగ్ నో. లే, మనకి ఇంకాస్త బటర్ కావాలంటే రాయొచ్చా? రాద్దాం. మనకి ఎక్కువ సరిపోలేరు అనుకుంటా. రోస్ట్ అయిపోయింది. ఆ ప్లేట్ తీసుకో. ఫస్ట్ ఇదిగో అక్క, నువ్వు తీసుకో. 2 స్లైసెస్ ఒక్కదానికి. ఓకే, పక్కన పెట్టేసే. సో నెక్స్ట్ ఇంకో స్లైస్ తయారు చేసేద్దాం. డార్క్ అయిపోతుంది. ఇసాక ఇంకటే. సో ఇవి కూడా దానిలాగే రోస్ట్ అవ్వాలి. సో ఇలా ఈజీ వేలో చేసుకుంటే మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బటర్ అంటింది బాగా, అందుకని బాగా తుక్కుంది. ఇంకొంచెం వేద్దాం రైట్గా. చాలు. నాకు ఆ బటర్ నాకు. బటర్ నీకే. నాకు ఆ 2 స్లైసెస్ నీకు, ఇది నీకు, అవి నాకు. నాకు మరి నాకు ఏం మాదే నువ్వు తీసుకుంటావు. ఓకే, సిమ్ లో పెట్టేద్దాం. ఆఫ్ చేసేద్దామా? ఆఫ్. యా. నా ఆ ప్లేట్ అందుకో. దూరం పెట్టింది. ఓకే, సో బ్రెడ్స్ రోస్ట్ చేసుకున్నాం కదా.
ఇప్పుడు మనం ఒక ట్రే తీసుకోవాలి. ట్రే తీసుకొని ఈ స్లైసెస్ ని ఇలా పెట్టాలి. అక్క నేను ఇవన్నీ చేస్తూ ఉంటాను, నువ్వు ఇలా పాట పాట పాడేద్దా. సరే నువ్వు ఇలా చెయ్యిది, నేను పాట పాడతా. ఏం పాడాలి? యా నువ్వు పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. నీడే రావాలి నా దీపావళి పండగ, నీడే రావాలి నా దీపావళి పండగ. రేపటి స్వప్నాన్ని నేనెట్టా నమ్మేది, నేనాడిన రోజా నేడే పూయునే. పలికే గోరింకా చూడవే నా వంక, ఇక వినుకో నా మది కోరిక. సూపర్ అక్క. థ్యాంక్ యూ. ఇప్పుడు నేను ఇది కలిపాను కదా, ఇది చాక్లెట్ సాస్, ఇది చాక్లెట్ సాస్. అయితే ఇది మెల్లిగా బ్రెడ్ పైన వేయాలి. రబిట్ ఇలా అనాలి. జస్ట్ ఇలా రబ్ చేస్తూ మొత్తం కవర్ చేయాలి. అవునక్క. ఏంటి? ఏం లేదు, ఇప్పుడు చాక్లెట్ సాస్ ఎక్కడ దొరుకుతాయి బయట? ఎక్కడ దొరుకుతాయా? షాప్ లో దొరుకుతుంది. ఓకే ఇప్పుడు చేసాం కదా చాక్లెట్ రైస్ స్ప్రింకిల్ చేయాల. సో చాక్లెట్ రైస్ అను చాక్లెట్ చిప్స్, చాక్లెట్ క్రంచ్ ఉంది. సో దాన్ని స్ప్రింకిల్ చేసుకొని పెట్టేయాలి. ఇంకా ఎక్కువ తీ. ఇప్పుడు రెండింటిని కలిపేయాలి. ఇంకా చాక్లెట్ చిప్స్ ఇవి కూడా వేయాలి. యా కరెక్ట్. చేతిలో పట్టుకో. ఇలా వేయాలి. ఎలాగెలాగా వావ్, చూడ్డానికి ఎంత బాగుంది, తినడానికి కూడా బాగుంటుంది. సో నీకు ఇంకా చాక్లెట్ కావాలంటే జస్ట్ ఇలా 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 చాలా తిప్పింది. నువ్వు కూడా అక్కడికి. చూస్తుంటేనే నువ్వు ఊడిపోతుంది. చాక్లెట్ అంటే పిల్లలకి బాగా ఇష్టం అక్క. 2 slices ని దీని పైన పెట్టాలి. పెట్టిన తర్వాత సో బ్రెడ్ స్లైసెస్ ని ఒకదాని మీద ఒకటి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు నైఫ్ తీసుకొని దాన్ని 2 halves గా చేయాలి. సో రెడీ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు, ప్రొసీజర్ మళ్ళీ చూసేద్దాం. ఓకేనా? చాక్లెట్ శాండ్విచ్ కి కావాల్సిన పదార్థాలు: బ్రెడ్, బటర్, చాక్లెట్ సాస్, చాక్లెట్ చిప్స్, చాక్లెట్ రైస్, చాక్లెట్ క్రంచెస్. చాక్లెట్ శాండ్విచ్ తయారీ విధానం: ముందుగా స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టి బటర్ వేసి వేడి చేయాలి. బటర్ మెల్ట్ అయిన తరువాత బ్రెడ్ స్లైసెస్ తీసుకొని బ్రెడ్ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసుకున్న తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఒక ప్లేట్లో తీసుకోవాలి. దాని మీద చాక్లెట్ సాస్ స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు చాక్లెట్ రైస్, చాక్లెట్ చిప్స్, చాక్లెట్ క్రంచ్ వేసుకొని ఎంప్టీ బ్రెడ్ స్లైస్ తో కవర్ చేయాలి. ఇలా చేసుకున్న బ్రెడ్ ని సర్వింగ్ ప్లేట్ తో తీసుకుంటే కిడ్స్ ఫేవరెట్ డిష్ చాక్లెట్ శాండ్విచ్ రెడీ. మన చాక్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది కదా. పదార్థాలు, ప్రొసీజర్ చూసేసారు కదా. మరి ఇప్పుడు మనం టేస్టింగ్ టైం. టేస్ట్ చేద్దాం. వావ్, ద బెస్ట్ ఫుడ్ ఐటమ్. స్నాక్స్ ఐటమ్. ఓకే, స్నాక్స్ ఐటమ్. మా మమ్మీ కూడా తినిపియాలి. నేను ఎంత బాగా చేశానని చెప్పాలి కదా. కదా
మీ ఇంట్లో కూడా ఇలాంటివి చేసుకొని మీ పేరెంట్స్కి తినిపియండి, చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. ఇది చాలా బాగుంది. ఇంకా ఇంకా ఇది మనం ఇంట్లో కూడా చేసుకోవచ్చు. యా ఆఫ్ కోర్స్ ఇంట్లో చేసుకోవచ్చు, చాలా తొందరగా అయిపోద్ది. అంటే మన ఫ్రెండ్స్ వచ్చినప్పుడు కూడా విత్ ఇన్ అ టైం అంటే 2 minutes 3 minutes లో కూడా చేసేసుకొని మన ఫ్రెండ్స్కి ఇచ్చేసుకోవచ్చు. సో దే ఫీల్ హ్యాపీ. సో ఇలాంటి స్నాక్స్ చేసుకొని మీ పేరెంట్స్కి కూడా తినిపియండి. ఓకేనా? సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కూడా మళ్ళీ కొత్త వంటలతో, కొత్త పాటలతో, కొత్త డైలాగ్స్తో మేము ముందుంటాం. సో మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. ఓకేనా? బాయ్ బాయ్.